సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గెలుస్తామో లేదో అనే అనుమానంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేయకపోతే సన్నబియ్యం రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపు రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. సన్నబియ్యం పథకం కాంగ్రెస్ ది కాదని, ఈ పథకం బీజేపీదని తెలిపారు ఆయన. రేవంత్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది. ఒక దిక్కేమో 1000 గజాలు కబ్రస్థాన్కి ఇస్తారు, మరొక దిక్కు బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు. కానీ కబ్రస్థాన్కు మాత్రము మరి 2 ప్రాంతాల్లో 1000 గజాల స్థలం ఇస్తారు. సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది.